మనోజ్ని బోన్లో నిలబెట్టి కల్పనాని తీసుకువచ్చి నిజాలను బయటపెట్టించిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణికి దెబ్బ మీద దెబ్బ, తన బండారం బయటపడే సమయం వచ్చేసింది. ఇక కల్పన రాకతో రోహిణి గురించి ప్రభావతి నిజం తెలుసుకోబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎస్ అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనోజ్ అయితే ఇల్లు కొని ఇక మోసపోతాడు. ఇక పోయిన డబ్బుల్ని ఎలా తీసుకోవాలని ఇక ప్రభావతియే తనకి దిక్కని అనుకుని ప్రభావతి కాళ్ళ మీద పడతాడు మనోజ్ అయితే. ప్రభావతి కాళ్ళ మీద పడి మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఈ సమయంలో నువ్వే నన్ను రక్షించాలమ్మా అని అంటూ ఉంటే, లేదురా నా వల్ల కాదు, నీ గురించి ఆలోచించి నీ కోసం అప్పులు చేసి అబద్ధాలు ఆడి చివరికి దొంగతనాలు చేసి నేను కూడా నిండా మునిగిపోయాను. ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చేసే పనులకి మళ్ళీ నన్నెందుకు నువ్వు పట్టుకుంటున్నావు? లేదమ్మా, ఇప్పుడు ఆ లక్షల డబ్బులు కూడా నేను ముఖేష్కి అప్పచెప్పాలి. అవి షాపుకి సంబంధించినవి, లేకపోతే ఆయన డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటాడు. నువ్వే ఎలాగైనా సరే నన్ను కాపాడాలమ్మా అని కాళ్ళు పట్టేసుకుంటాడు. అవునత్తయ్య, కనీసం ఇంటిని తాకట్టు పెట్టైనా మీరు ఆ డబ్బులు మనోజ్కి తెచ్చివ్వండి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నీకోసం ఒకసారి ఇల్లు తాకట్టు పెట్టి నేను బోన్లో నుంచున్నాను, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేయను నేను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, అత్తయ్య మీరు కూడా అలా అంటే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అదేంటమ్మా రోహిణి, నిన్ను కోటీశ్వరాల్లోని కోడలుగా ఎందుకు చేసుకున్నాననుకుంటున్నావు? ఇలాంటి సమయంలో నువ్వు నా కొడుకుని ఆదుకుంటావనే చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను బ్రతిమలాడుతున్నావేంటి? అదేదో మీ మలేషియా మావిని పట్టుకుంటే డబ్బులు ఇస్తాడు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటత్తయ్య, మా నాన్న జైల్లో ఉన్నాడు, మా మావయ్య ఎలా ఇస్తాడు అన్ని డబ్బులైనా? మా నాన్నకేమో ఇవ్వడం కుదరదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అదేంటి, మీ నాన్నకి ఇవ్వకపోవడం ఏంటి? ఫర్నిచర్ షాప్కి 25 లక్షలు ఇచ్చినవాడు ఇప్పుడు అన్ని లక్షలు ఇవ్వలేడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి షాక్ అయిపోతూ, అప్పుడంటే వేరే ఫ్రెండ్ దగ్గర డబ్బులు పెట్టి ఇచ్చారు, ఇప్పుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళు హ్యాండ్వేర్లోనే ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు రోహిణి, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు, మీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే రవి ఇప్పటి వరకు రెస్టారెంట్ పెట్టుకోకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎప్పుడు నన్ను ఒక్క రూపాయి కూడా వాడు అడగలేదు. ఇల్లు తాకట్టు పెట్టివ్వమని కూడా నన్ను అడగలేదు. వాడికి అడిగే హక్కున్నా కూడా వాడు అడగడం లేదు. కానీ మీరిద్దరూ కూడా ప్రతి విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు. నన్ను మాత్రం మీరు హింసించకండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి మనోజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక బాధపడుతూ, ఏంటి మనోజ్ ఇలా జరిగింది అని అంటూ ఉంటే మనోజ్ అయితే రోహిణిని తిడతాడు. దీని అంతటికి కారణం నువ్వే అని అంటూ ఉంటే, ఏంటి మనోజ్, దీని అంతటికి కారణం నేను ఎలా అవుతాను అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వే రోహిణి, దీని అంతటికి కారణం. ఆ రోజు అపశకునంలా ఉంది, అందరూ తుమ్ముతున్నారు, నేను గడప తన్నుకున్నాను, తర్వాత అడ్వాన్స్ ఇద్దామంటే నువ్వేమన్నావు, అడ్వాన్స్ ఇచ్చేయని నా వెంట పడ్డావు. దాంతో నేను అడ్వాన్స్ ఇచ్చేయాల్సి వచ్చింది. అదే గనక ఒక రోజు ఆగుంటే వాళ్ళ బండారం తెలిసొచ్చేది అని రివర్స్ అవుతాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, అసలు నీ మాత్రం చదువుకున్నావు, అవి నకిలీ డాక్యుమెంట్స్, వాళ్ళు నకిలీ ఓనర్స్ అని నువ్వు తెలుసుకోలేకపోయావా? నన్నంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అలా మనోజ్ రోహిణి మధ్య గొడవ అయితే జరుగుతుంది. తర్వాత ఇక బాలు అయితే ట్రిప్ రావడంతో ఇక ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాడు. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్ ఓకే చేసుకున్న కస్టమరు ఎవరో కాదు, కెనడా నుంచి వచ్చిన మనోజ్ లవర్ కల్పన. అప్పుడే కల్పనని చూసి బాలు అయితే చాలా ఆనందపడుతూ, మీరా అని అంటూ ఉంటాడు. అవును బాలు, నేనే, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను వస్తున్నానని నీకు చెప్పలేదు, వేరే కస్టమర్ లాగా నేను బుక్ చేసుకున్నాను కార్ని అంతే అని అంటూ ఉంటుంది కల్పన అయితే. అదేంటి మేడం, అదేదో నాకే ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నేను అప్పుడు వెంటనే వచ్చేసేవాడిని, ఆయన ఇప్పుడన్నా వచ్చానులేండి, ఎక్కండి కారు అని అంటూ కల్పన లగేజ్ అంతా కూడా ఇక డిక్కీలో పెట్టేసి బాలు అయితే ఇక బయలుదేరుతాడు. మీరు బాగా సర్ప్రైజ్ ఇచ్చారు మేడం, మళ్ళీ మిమ్మల్ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఆ రోజు పోలీస్ స్టేషన్లో కనపడమే, మళ్ళీ మీరు నాకు కనిపించలేదు అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే అవును బాలు, ఆ రోజు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను, ఒక ఇద్దరి వల్ల నాకు మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటుంది కల్పన. అందుకని నేను మళ్ళీ కెనడా వెళ్ళిపోయాను, తర్వాత వచ్చి మిగతా పనులు చూసుకుందాంలే అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత ఇక బాలు అయితే అవునా మేడం, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇద్దరు వ్యక్తులు ఎవరు, నన్ను పిలుచుంటే వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కల్పన అయితే వాళ్ళకి బుద్ధి చెప్పిన బుద్ధి రాదులే, వాళ్ళు అలాంటి వాళ్ళు అని కల్పన చెప్తుంది. అవును మేడం, మరి ఇప్పుడు ఏం పని మీద వచ్చారు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కల్పన అయితే ఏం లేదు బాలు, ఇక్కడ మరొక స్థలం ఉంది, నాకు ఉన్న స్థలాలు అన్నీ అమ్మేసి ఇక కెనడా షిఫ్ట్ అయిపోదామని, పూర్తిగా అక్కడే ఉందామని అనుకుంటున్నాను అని అనగానే అదేంటి మేడం అలా అంటున్నారు, కనీసం 6 నెలలకోసారైనా మీరు వస్తూ ఉంటే నాకు అబ్బాయి ఎక్కాలి, మీతో నాకు ఎంతో పరిచయం అయిపోయింది అని అంటూ ఉంటాడు బాలు. అవును బాలు, నాకు కూడా మీతో అంతే పరిచయం అయిపోయింది, నాకు సొంత అన్న తమ్ముడు ఉంటే ఎలా ఉంటారో నువ్వు నాతో అలాగే ఉంటావు అని చెప్తూ ఉంటుంది కల్పన. ఇంతలో ఇక తను ఉండాల్సిన హోటల్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇక తను దిగి బాలు, రేపు మరో ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను రూమ్లో రెస్ట్ తీసుకుంటాను బాలు అని అంటూ ఉంటుంది కల్పన. సరే మేడం వెళ్ళండి, అవును లగేజీని తీసుకొస్తాలేండి, ఇంత లగేజీ మీరేం మోస్తారు అని బాలు అయితే రూమ్ దగ్గర దాకా కూడా లగేజీ తీసుకువెళ్తాడు. అప్పుడు ఇక కల్పన అయితే అంటూ ఉంటుంది బాలుతో, బాలు ఇంకా ఎప్పుడు కూడా నేను ఇండియా వస్తానో లేదో తెలీదు, ఇండియాలో నాకు ఒక మంచి వ్యక్తి కనిపించాడంటే అది నువ్వే, అందుకని ఈసారి నీకేదన్నా గిఫ్ట్ తీసుకొద్దామని అనుకున్నాను, అందుకనే నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే నా కోసమా మేడం అని అనగానే అవును బాలు, ఇదిగో ఇవి స్పెషల్ స్పెట్స్, ఇవి పెట్టుకుంటే నైట్ టైం కూడా నీకు పగల్లాగే కనపడుతుంది, అంటే ఇక వెలుతురు ఎక్కువగా కనపడుతుందన్నమాట, అప్పుడు నీకు చీకట్లో లైటింగ్ కొడుతుంది కదా, వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చేవాళ్ళు లైటింగ్ జిమ్ముమంటూ వేస్తున్నప్పుడు నీ కళ్ళకి గట్టిగా కొట్టదు, రాత్రులు కూడా నువ్వు సేఫ్గా డ్రైవ్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది. అవునా మేడం, సరే మేడం, అంతేకాదు ఇవి ఎండలో తిరిగినా కూడా కూలింగ్ గ్లాస్ లాగా కూడా పనిచేస్తాయి, బండి మీద వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే నేను ఇవి నా భార్యకి ఇస్తాను, తను పూల డెలివరీ చేస్తూ ఉంటుంది, ఎక్కువ బైక్ మీద తిరుగుతుంటుంది, తనకిస్తాను మేడం అని అంటూ ఉంటాడు బాలు. అయ్యో బాలు, నీకిచ్చింది తనకెందుకు ఇవ్వడం, సరే అయితే ఇదిగో ఇది కూడా తీసుకో, ఇది నీ భార్యకి ఇవ్వు అని అంటూ ఉంటుంది. మీరు చాలా మంచివాళ్ళు మేడం, స్పెట్స్ చాలా బాగున్నాయి అని స్పెట్స్ అయితే పెట్టుకుంటాడు. అలా స్పెట్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడే ఇంకా బాలు అంటూ ఉంటాడు, మేడం మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారని గుర్తుండొద్దు, అందుకని మీ ఫోను నా ఫోన్తో ఒక సెల్ఫీ తీస్తాను అని తన ఫోన్తోనే బాలు ఫోన్తోనే సెల్ఫీ అయితే తీస్తాడు. తనకి అలాగే కల్పనకి ఇక ఫోటోలు దిగిన తర్వాత సరే బాలు, రేపు ఎన్నింటికి రావాలో నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని అంటూ ఉంటుంది కల్పన. ఓకే మేడం అని అంటూ బాలు అయితే బయలుదేరుతాడు. ఇక బాలు బయలుదేరిన తర్వాత ఈ మీనా అయితే ఫోన్ చేస్తుంది, నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానండి, బైక్ ఇంటి దగ్గరే ఉంది, నేను మామూలుగా ఆటోలో వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. ఏమైంది మీనా, ఏమన్నా సమస్య అని అంటూ ఉంటే అదేం లేదండి, మామూలుగానే వచ్చాను, చాలా రోజులైంది కదా అని వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, నేను అక్కడికే వస్తున్నాను, నాకు ట్రిప్పులు అయిపోయి నీలే అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అయితే మీనా వాళ్ళ పుట్టింటికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు అందరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బాలు అయితే మీనాతో, మీనా ఒకసారి కళ్ళు మూసుకో అని అంటూ ఉంటాడు బాలు. మీనా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే కల్పన ఇచ్చిన కళ్ళజోడిని మీనాకి పెట్టి బాలు అయితే ఎలా ఉంది మీనా అని అడుగుతూ ఉంటాడు. సూపర్ ఉంది బావా, కూలింగ్ గ్లాసెసా, చాలా రేటు ఉంటాయి అని వెంటనే ఇక సుమతి అయితే తీసుకొని చూస్తుంది. బావా ఇవి ఇంపార్టెంట్ లాగున్నాయి అని అంటూ ఉంటే అవును సుమతి, అసలు ఇవి ఎవరిచ్చారనుకుంటున్నావు, మా కస్టమర్ ఇచ్చారు, ఫారినమ్మ అంటూ నేను అంటాను కదా మీనా, ఆమె మళ్ళీ ఇండియాకి వచ్చింది, తనే మన ఇద్దరికి కూలింగ్ గ్లాసెస్ తీసుకొచ్చింది,
అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా చాలా బాగున్నాయి బావా, ఒకసారి నేను కూడా పెట్టుకుంటానుండు అని తను కూడా పెట్టుకొని అలా బాలు ఫోన్లో ఫోటోలు అయితే తీసుకుంటారు. బాలు ఫోన్లో ఫోటోలు తీసుకున్న తర్వాత అప్పుడు ఇక మీనా అయితే ఒకసారి ఇలా ఇవ్వండి ఎలా వచ్చాయో ఫోటోలు అని ఇంకా ఫోటోలు అయితే చూస్తూ ఉండగా అప్పుడే ఇక మీనా అలాగే సుమతికి కల్పన అయితే కనపడుతుంది. కల్పనతో బాలు సెల్ఫీ ఫోటోని చూస్తారు. చూసి ఏవండి ఈ అమ్మాయి అని అంటూ ఉంటే ఈ అమ్మాయా, అదే నేను చెప్పాను కదా ఫారిన్ అమ్మ తనే అని అంటూ ఉంటాడు బాలు. అవునా, తనని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందండి అని అంటూ ఉంటే అప్పుడే సుమతి అయితే అదేంటక్క ఎక్కడో చూస్తున్నట్టు అంటున్నావేంటి, ఆ రోజు మనోజ్కి నీకు జరిగిన రిసెప్షన్లో ఈ అమ్మాయి వచ్చింది కదా, ఈ అమ్మాయి పేరేంటనుకుంటున్నావు, కల్పన, మనోజు ప్రేమించిన అమ్మాయి అని అనగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ ఏంటి సుమతి నువ్వు చెప్పింది, అవును బావా, ఆ రోజు నేను మళ్ళీ మా అక్క పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందని నిజం చెప్పలేదు, కానీ ఈ అమ్మాయిని పక్కకు తీసుకువెళ్ళి మనోజ్ అయితే మాట్లాడడం నేను విన్నాను. నీకేమీ అన్యాయం జరగదు నేనున్నాను కదా అంటూ ఆ రోజు మనోజు ఈ అమ్మాయికి మాట కూడా ఇచ్చాడు. కానీ ఆ సమయంలో చెప్తే మా అమ్మ ఎక్కడ బాధపడుతుందో, పెళ్ళి ఆగిపోతుందనే భయంతో నేను చెప్పలేదు బావా అని సుమతి అయితే ఇక కల్పననే మనోజ్ ప్రేమించిన అమ్మాయి, డబ్బులు కొట్టేసిన అమ్మాయి అని నిజాన్ని బయట పెడుతుంది. ఇక అలా బయట పెట్టగానే అప్పుడే ఇక అది విని కోపంతో రగిలిపోతూ కల్పన ఉన్న రూమ్కి అయితే వెళ్తాడు బాలు. కల్పన ఉన్న రూమ్కి వెళ్ళి ఇక తలుపులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తాడు. ఏంటి బాలు ఇదంతా, రెస్పెక్ట్ లేదా నీకు, అలా తన్నుకుంటూ వస్తున్నావేంటి డోరు, లోపలికి వచ్చేటప్పుడు డోరు కొట్టి రావాలని తెలీదా అని అడుగుతూ ఉంటుంది కల్పన. నీలాంటి మర్యాద లేని దొంగతనాలు మోసాలు చేసేదానికి మర్యాద ఇవ్వడం ఏంటి అని బాలు అయితే అంటాడు. ఏయ్ బాలు, నువ్వేనా మాట్లాడేది, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అనగానే కెనడాలో మంచి బిజినెస్ చేసుకుంటున్నావు, బాగా సంపాదిస్తున్నావని అనుకున్నాను, కానీ మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు కొట్టేసి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నావని ఇప్పుడే అర్థమయ్యింది అని బాలు అయితే చెప్తాడు. ఆ మాట విని కల్పన షాక్ అయిపోతూ నీకేమన్నా పిచ్చి పట్టిందా బాలు, మీ నాన్న డబ్బులతో నేను డబ్బులు సంపాదించుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక కల్పన అయితే ఎదుటి వాళ్ళు సొమ్ముని తినడం బాగా అలవాటు అయినట్టుంది నీకు, అయినా ఎదుటి వాళ్ళు సొమ్ముని తిని వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ మీద బతికే అసలు నీకు బ్రతుకనేది ఉంటుందా అని ఇక నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటాడు. నమ్మక ద్రోహం అంటే ఇదేనేమో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న మాటలకి కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది. ఏమీ తెలియని అమాయకురాల నాతో ఎలా నటించావు పార్లలమ్మ అని అనగానే, అంటే నీలాగా తడిగుడ్డలతో గొంతులు కోసేవాళ్ళు ముందు ఇలాగే మాట్లాడతాడేమో, అదే నాకు గతి లేదు, మీరే గతి, ఇక నాకు బ్రతుకు లేదు, మీదే బ్రతుకంతా మీ దగ్గరే అని అంటే వాళ్ళ దగ్గర అంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వాళ్ళని మోసం చేసి బయటికి వెళ్ళి జల్సా చేస్తారు. అయినా అలా సంపాదించి వంకరగా సంపాదించే డబ్బు ఉంటుందా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కల్పన అయితే ఆగు బాలు, ఏం మాట్లాడుతున్నావో, నువ్వు మనోజ్ తమ్ముడవని నాకు అర్థమైపోయింది, అయినా నేను మోసం చేశాను, డబ్బులు నొక్కేశాను, నేను కాదనడం లేదు, కానీ వడ్డీతో సహా ఆ డబ్బులు ఎప్పుడో మీ అన్నయ్యకి ఇచ్చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఆ డబ్బులు ఇచ్చేసావా, నా నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. నాటకాలు నేను ఆడడం లేదు, నువ్వు ఆడుతున్నావు, అసలు నేనేమి అస్సలు కూడా ఆ డబ్బులు ఉంచుకోలేదు, వెళ్ళి మీ అన్నయ్యని అడుగు, చెప్తాడు కదా, ఆ పక్కనే ఉంది మీ అన్నయ్య భార్య, తన పేరు రోహిణి, అదే నన్ను అందరి ముందు నిలబెట్టి నేను కెనడా వెళ్లకుండా చేస్తానని కోర్టుకు వెళ్తానని చెప్పి డబ్బులు తీసుకుంది, వడ్డీతో సహా వసూళ్లు చేసింది, అది మహా గట్టికిరాలు అని అంటూ ఉంటుంది కల్పన అయితే. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదే చెప్తాను నేను అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే నువ్వు చెప్పేది నిజమైన పార్లమ్మ అని అంటూ ఉంటే
అదేంటి బాలు, అంత డబ్బు తీసుకొని మా మావయ్య గారు కష్టార్జితాన్ని రక్తాన్ని కూడబెట్టుకొని సంపాదించిన డబ్బు కొట్టేసిందని అన్ని కొటేషన్లు చెప్పింది కదా మీ వదిన, మరి మీకు చెప్పకపోవడం ఏంటి ఆ డబ్బుల గురించి అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక బాలు అయితే నేనేమన్నా తప్పుగా అంటే నన్ను క్షమించు ఫార్నమ్మ, ఏదో అలాగ కోపంలో అని అంటూ ఉంటే నీ కోపం నీ బాధ నాకు అర్థమైంది బాలు అని అంటూ ఉంటుంది కల్పన. సరే ఫార్నమ్మ, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా ఇంటికి రా అని అంటూ ఉంటాడు. సరే బాలు వస్తాను అని కల్పన అయితే ఒప్పుకుంటుంది. బాలు చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తరువాత ముందుగా మనోజ్ గురించి, మనోజ్ చేసిన మోసం గురించి శృతికి, రవికి అలాగే మీనాకి చెప్తాడు. మన డబ్బుని కూడా మళ్ళీ వచ్చినా కూడా మింగేసి వాడు ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నట్టున్నాడ్రా, వీడి సంగతి తేల్చాల్సిందే, పదరా అన్నయ్య లోపలికి వెళ్దాం అని రవి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక టేబుల్ తీసుకువచ్చి రవి బాలు ఇద్దరు కూడా అప్పట్లో ఇల్లు తాకట్టు పెట్టిందని ప్రభావతిని ఎలాగైతే బోన్లో నిలబెడతాడో బాలు, అలాగే మనోజ్ గారిని లోపల నుంచి గదిలో నుంచి ఈడ్చుకొని వస్తాడు. ఈడ్చుకొని వచ్చి బోన్లో నిలబెట్టి అంటూ ఉంటాడు ఇక సత్యంతో, నాన్న ఈరోజు వీడి గురించి నాకు ఒక విషయం తెలిసింది, ఆ విషయాన్ని నీ ముందు బయట పెట్టాలని ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. రే ఏం చేస్తున్నావురా, వాణ్ణి అలా బోన్లో నిలబెట్టావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు నాన్న కూడా జడ్జిమెంట్ ఇవ్వాల్సిందేనమ్మా, మీ ఇద్దరు అలా కూర్చోండి, నువ్వు ఇక్కడే నిలబడరా లక్షలు మింగేసినోడా, చూడమ్మా పార్లమ్మ నువ్వు కూడా ఇక్కడే నిలబడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే వాడు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటుంది. వాడు చేసిన తప్పేంటా, రే నీ ఫర్నిచర్ షాప్ పెట్టుకోవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు బాలు. మా మావయ్య గారు పంపించారు అని అనగానే చెంప పగలగొడతాడు బాలు. నిజం చెప్పు అని అంటూ ఉంటే, మా మావయ్యే పంపించారు, నేరుగా నా అకౌంట్లోనే వేశారు అని అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే, చి నీది ఒక బ్రతికేనారా, మా డబ్బులతో నువ్వు సంపాదించుకోవడం ఏంట్రా, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటే, బాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అని అంటూ ఉంటుంది రోహిణి. నేను కాదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, నిజాలు మాట్లాడడానికి ఒకరిని తీసుకొచ్చాను అని కల్పనని లోపలికి రమ్మంటాడు. అప్పుడే కల్పనని చూసి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కల్పనని చూసి ప్రభావతి అయితే, ఏయ్ నువ్వే కదా మా మనోజ్ గారిని ప్రేమించానని చెప్పి మోసం చేసి డబ్బులు కొట్టేసింది, చెప్పవే ఏ ముఖం పెట్టుకొని వచ్చావు, నా భర్త రాత్రింబవులు కష్టపడి రూపాయి కూడబెట్టిన సంపాదించిన డబ్బంతా కూడా కొట్టుకు వెళ్ళిపోయావు కదే, నువ్వు ఆ రోజు చేసిన పనికి వీడి జీవితమే నాశనం అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే, మీ బాధని నేను అర్థం చేసుకుంటానంటే, కానీ నేను ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేశాను, మీ కొడుకు కోడలై పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి మరి నా చేత డబ్బులు వడ్డీతో సహా కట్టించేసుకున్నారు అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు మొత్తం ఫైల్స్ అన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాత అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే అంటూ ఉంటుంది, మీ కోడలు రోహిణి కూడా మామూలుది కాదు, నన్ను వడ్డీతో సహా కట్టే వరకు కథలనివ్వలేదు, అయినా తనని చూస్తుంటే మంచి కిలాడీలాగే ఉంది, మీకు ఇలాంటి కోడలే కరెక్టు, మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు అదే అర్థమవుతుంది, నేను మోసం చేసి పట్టుకు వెళ్ళిపోతే వీళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకొని మీ ఇంట్లో ఎవ్వరికీ కూడా మీకు ఆ విషయం చెప్పకుండా వీళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారు, అయినా ఇదేం పెంపకం అంటే ఇదేనా పెంచేది, బాలు మనిషి అంటే బాలులా ఉండాలి, బాలుని చూసి కొద్దిగా బుద్ధి నేర్చుకో, నీ తర్వాత పుట్టిన మీ తమ్ముడికి నీ బుద్ధుల్లో ఒక్కటి కూడా రాలేదు, తనులాగా ఎవ్వరూ కూడా ఉండరు, వస్తాను బాలు అని అక్కడి నుంచి చెప్పేసి కల్పన వెళ్ళిపోతుంది. అప్పుడే మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే మనోజ్ని నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఇదంతా, అంటే నువ్వు ఫర్నిచర్ షాప్ పెట్టింది అంతా కూడా మీ మావయ్య పంపించిన డబ్బులతో కదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా కల్పన డబ్బులు తిరిగి ఇచ్చేసింది
అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ని చితకబాస్తుంది ప్రభావతి. అమ్మ, నేను డబ్బులు ఇచ్చేద్దామని చెప్పాను, కానీ రోహిణియే మా నాన్న పంపించాడని అత్తయ్యతో చెప్దాము, అందరినీ నమ్మిద్దాము, ఆ తర్వాత లాభాలు వచ్చినప్పుడు వాళ్ళ వాటా వాళ్ళకి ఇద్దామని నాకే తను సలహా ఇచ్చింది అని అనగానే అప్పుడే ఇక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతుంటుంది ప్రభావతి. ఇక రోహిణిని ఆ చంప ఈ చంప వాయిస్తూ, ఎందుకు ఈ అబద్ధాలు ఆడావు అంటే మీ నాన్న పంపించాడంటే నిన్ను బాగా చూసుకుంటాననే కదా నువ్వు ప్లాన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ డబ్బుల కోసం ఆయన ఎంత కష్టపడ్డారో, మేము ఎంత ఎదురు చూసామో, ఆ రోజు ఎంత ఏడ్చామో నాకే తెలుసు. కానీ నువ్వు ఇంత సింపుల్గా మీ నాన్న ఇచ్చేశాడని ఆ డబ్బులు కూడా మింగేయాలని చూసావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అది కాదత్తయ్య, ఇలా పార్కులో పడుకుంటూ గుడుల ముందు అడుక్కు తింటూ నా భర్తని నిన్ను చూడలేకపోయాను, మనం ఏ సహాయం చెయ్యలేదు, అందుకని ఆ డబ్బు వచ్చేసరికి అలా చేయాల్సి వచ్చింది. మళ్ళీ డబ్బుల గురించి బాలుకి తెలిస్తే ఎక్కడ గొడవ పెడతాడని మా నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పాను అంటూ రోహిణి చెప్పంగానే అప్పుడు ఇక రోహిణిని చంప పగలగొడుతుంది. మీ నాన్న ఇచ్చాడు అని నువ్వు ఫస్ట్ నుంచి కూడా అంటున్నావు, కానీ మీ నాన్న నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని నాకు ఇప్పుడు అర్థమైపోతుంది. అసలు నువ్వు